పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీజేపీ దేశంలోనే రిచెస్ట్ పార్టీ. అధికార పార్టీలకే అధికంగా విరాళాలు. తమ సులభంగా సేవలు చేయించుకోవచ్చనే ఏడీఆర్ ప్రకటించిన గణాంకాలు ఇలా. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజల తరఫున చట్టసభలకు ఎన్నికయ్యే విషయంలో నిరంతర ప్రజల్లో ఉండేందుకు కార్యక్రమాలు, కార్యాలయాలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలకు కొంత ఖర్చవుతుందనేది వాస్తవం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వాలు రాజకీయ పార్టీల కార్యాలయ భవనాల నిర్మాణానికి వీలుగా ప్రభుత్వ స్థలాలను రాయితీ ధరపై అందిస్తున్నాయి. ఇక మిగిలింది ఎన్నికలు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులే. వీటి కోసం పార్టీ కార్యకర్తల నుంచి ఏటా విరాళాలు, సభ్యత్వ రుసుముల వసూలు చేస్తూనే ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో ఈ ఖర్చుల కోసం పార్టీలకు అనేక స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ప్రముఖ వ్యక్తులు విరాళాలు ఇస్తూనే ఉంటారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఖర్చవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు పార్టీల ఆస్తులు వందలు వేల కోట్లకు ఎగబాకడం చూస్తే ప్రజాస్వామ్యం క్రమంగా ధనస్వామ్యంగా మారుతుందనడానికి నిదర్శనంగా ప్రజాస్వామ్య ప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సాంప్రదాయం శృతిమించకుండా హెచ్చరిస్తూ అప్రమత్తం చేయడానికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనే సంస్థలు ఎప్పటికప్పుడు దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తులు, వాటికి అందుతున్న విరాళాలు, ఆదాయాల వివరాలను నిర్దిష్ట కాల వ్యవధిలోగా సేకరించి విడుదల చేస్తుంది. అదే క్రమంలో తాజాగా విడుదల చేసిన పార్టీల ఆస్తుల చిట్టా చూస్తే దేశంలో అధికారంలో ఉన్న పార్టీలకే విరాళాలు అందుతుంటాయని మరోమారు స్పష్టమైంది. రాజకీయ పార్టీల్లో ఏ పార్టీ ఆదాయపరంగా పెద్దదని అడిగితే చాలా మంది సహజంగానే దేశంలో అతి పురాతనమైన పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్కే ప్రస్తావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రధాన భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ దేశంలో రిచెస్ట్ పార్టీగా ఏడీఆర్ ప్రకటించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే శతాబ్దానికి పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ కూడా, అర్ధ శతాబ్ది కూడా పూర్తిగా నిండని బీజేపీ ఈ విషయంలో ముందుంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలే దేశ రాజకీయాలను శాసిస్తున్నాయి. స్వాతంత్రోద్యమ అనంతరం ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన పార్టీగా కాంగ్రెస్ వరుసగా 3 సార్లు ఎన్నికలో గెలిచి హ్యాట్రిక్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ రెండు ఘనమైన పార్టీలే. ఆ రెండు పార్టీలకు విస్తృత ప్రజా మద్దతుంది. కానీ వాటికి లభించే ఆదాయంలో మాత్రం హస్తిమసకాంతరం వ్యత్యాసం ఉంది. ఏడీఆర్ వర్గాలు సేకరించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో అత్యంత క్యాష్ రిచ్ పార్టీ బీజేపీయే. కానీ దాని తర్వాత స్థానంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఈ రెండింటికి ఆదాయాల మధ్య ఎన్నో రెట్ల వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ పెద్ద నగదు నిల్వలు, వార్షిక ఆదాయం, స్థిర చరాస్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం బీజేపీకి బ్యాంకులోనే 6,000 నుంచి 7,000 రూపాయల నగదు నిల్వలున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ బ్యాంకు బ్యాలెన్స్ 133.97 కోట్లు మాత్రమే. అంటే కాంగ్రెస్ కంటే బీజేపీ వద్ద ఉన్న నగదు నిల్వలే 75 రెట్ల అధికం. అది కాకుండా ఇతర ఆదాయ ఆస్తిపరుల లెక్క వేరే ఉన్నాయి. ఎన్నికల సంవత్సరమైన ఒక్క 2024-25లోనే బీజేపీ 6,769.14 కోట్ల ఆదాయం సంపాదించింది. ఈ మొత్తం దేశంలోనే 6 జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 85% వరకు ఉండడం విశేషం. కాగా అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఎన్నికల సంవత్సరంలో బీజేపీ ఆదాయం 56% పెరిగినట్లు అంచనా. మరోవైపు దాని ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అదే ఏడాదిలో తన ఆదాయం 918.28 కోట్లుగా ప్రకటించింది. అంతకుముందు ఏడాది కంటే 25% తగ్గుదల కనిపించింది. దేశంలో గత 3 దఫాలుగా వరుసగా గెలుస్తూ అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి ప్రధానంగా బడా వాణిజ్య సంస్థలు, వ్యాపారవేత్తల నుంచి విరాళాల రూపంలో భారీ ఆదాయం సమకూరుతుంది. ఆ పార్టీ మొత్తం ఆదాయంలో వీటి వాటాయే 90.4% ఉంది. మిగిలిన 9.6% అంటే సుమారు 634 కోట్ల బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రూపంలో అందుతుంది. ఇక కాంగ్రెస్ కూడా పారిశ్రామిక, వాణిజ్య సంస్థల నుంచి సింహభాగం ఆదాయం వస్తున్నా అది పార్టీ మొత్తం ఆదాయంలో 522.13 కోట్లు అంటే 56.8% మాత్రమే. మిగతా ఆదాయం కూపన్ల విక్రయం, ప్రజా విరాళాల సేకరణ ద్వారా లభిస్తుంది. పార్టీ కార్యాలయాలు, సిబ్బంది వేతనాలు వంటి నిర్వహణ ఖర్చుల కోసం బీజేపీ ఏటా 323.05 కోట్లు ఖర్చు చేస్తుంటే కాంగ్రెస్ 159.68 కోట్లు ఖర్చు చేస్తుంది. అన్ని రకాల కలిపి బీజేపీ మొత్తం ఆస్తులు 12,171.17 కోట్లు కాగా కాంగ్రెస్ ఆస్తులు 1,351 కోట్లు మాత్రమేనని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నగదు నిల్వలు, వార్షిక ఆదాయం, ప్రచార ఖర్చులు, తదితర ఆదాయ వ్యయాల విషయంలో బీజేపీ ముందుండడం చూస్తుంటే విరాళాలు అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువగా లభిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఎన్నో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న 100 పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కూడా గతంలో ప్రభుత్వాలు నడిపినప్పుడు ఇతర పార్టీల కంటే అధికంగా విరాళాలు అందేవి. కానీ 2014 నుంచి వరుసగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వస్తున్నందువల్ల విరాళాలు, ఆస్తుల విషయంలో కాంగ్రెస్ను బీజేపీ డామినేట్ చేస్తుంది. అధికార పార్టీలకే అధికంగా విరాళాలు, సులభంగా పనులు చేయించుకోవచ్చన్న భావన కావచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.